హాయ్ అండి, మాకైతే మార్నింగ్ టిఫిన్స్తో స్టార్ట్ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీ అయితే తయారైపోయిందండి. అలాగే పుట్నాల చట్నీ కూడా చేశాను. ఇప్పుడైతే వేడి వేడి ఇడ్లీని హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నానండి. మా పిల్లలైతే అక్కడ కూర్చున్నారు, మమ్మీ ఎప్పుడు తెస్తుందా అని. నేనైతే ఇంక వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను. చూసారు కదా, వేడి వేడి ఇడ్లీ మా పిల్లలకైతే పెట్టానండి. తింటున్నారు ఇద్దరు కూడా. టేస్ట్ ఎలా ఉందని అడిగాను, వాళ్ళైతే సూపర్ ఉందమ్మా అని చెప్పారు. నేను కూడా మా హస్బెండ్ చెప్తున్నాను సూపర్ ఉందంట అని. చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా చట్నీ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ చూడాలి ఎలా ఉందని చెప్పి. తిన్నాను, కొంచెం కారంగా అనిపించింది, అందుకే నా ఎక్స్ప్రెషన్స్ అక్కడ అలా ఉన్నాయి. నేను చెప్తున్నా కొంచెం కారంగా ఉందండి, మీరు కూడా త్వరగా తినేయండి టిఫిన్ అని మా హస్బెండ్కి అయితే అక్కడ చెప్తున్నానండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని చెప్తున్నా ఆయనతో. ఇంకా తిన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. ఇంకా టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత బట్టలు ఆరబెడుతున్నానండి సందులో. నిన్న 3 days కూడా అసలు ఎండలేదు. తర్వాత మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు. మా అమ్మాయి కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఉసిరికాయలు చూపిస్తున్నానండి, అక్కడ ఉసిరికాయలు తెచ్చారు. ఇంకా కూరగాయలు అన్నీ కూడా సర్దేసుకొని ఇలాగ కవర్లోని వేటికి అవి పెట్టేసుకొని టబ్లో అయితే సర్దేసుకున్నానండి. ఇలా తెచ్చిన వెంటనే సర్దేసుకుంటే మనకి ఎప్పటికీ కొంచెం ఫ్రెష్గా అయితే అనిపిస్తాయి. తర్వాత ఇంకా ఇల్లు అయితే తుడిచానండి. కూరగాయలు సర్దేసుకున్న తర్వాత ఇల్లు తుడిచేయడం అయిపోయింది. ఇంక ఇల్లు తుడిచిన తర్వాత మష్రూమ్కి రెడీ చేసుకున్నాను. కూర కూడా వండేసానండి. ముందైతే మష్రూమ్ కూర వండేసాను. దాని కాంబినేషన్గా నేను వెజ్ బిర్యానీకి ప్రిపేర్ చేసేసుకున్నాను. అన్నీ కోసి పెట్టి ఉంచుకున్నాను. అలాగే పుదీనా అన్నీ కూడా కడిగి పెట్టి ఉంచుకున్నాను. బంగాళదుంప క్యారెట్ కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇలా ముందుగానే అన్నీ కట్ చేసి ఉంచుకుంటే మనకి ఈజీగా వంట అనేది అయిపోతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పిల్లని రమ్మంటే తర్వాత తింటామన్నారు. సరే కష్టపడి ఉండాను కదా, ఎలా ఉన్నాయని చెప్పి నేనైతే టేస్ట్ చేద్దామని ముందుగా వెజ్ బిర్యానీ వేసుకున్నానండి. తర్వాత వేడివేడిగా మష్రూమ్ కర్రీ అది కూడా వడ్డించేసుకున్నాను. ఇంకా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ కూడా అందులో వేసుకున్నాను. తర్వాత పెరుగు చట్నీ అండి, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం టేస్ట్ ఎలా ఉందా అని చూడాలి. ఇంకా టేస్ట్ చూస్తున్నాను. కర్రీ అయితే కలుపుకొని తింటే ఎలా ఉంటుందని. బాగుంది అని చెప్తున్నాను, సూపర్గా ఉంది అని చెప్తున్నాను, తింటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మా ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. అలాగే బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మళ్ళీ